ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చంద్రబాబు నాయుడుకి ఆరోగ్య కారణాల దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయనకి కంటి చూపు సమస్య, శుక్లము ఆపరేషన్ చేయవలసిన అవసరం ఉన్నదని హైదరాబాదు నగరంలో ఉండే ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి యొక్క సలహా సూచన మేరకు, అట్లాగే రాజమండ్రి జనరల్ హాస్పిటల్లో ఉండే గవర్నమెంట్ సీనియర్ కంటి ఆసుపత్రి డాక్టర్ ఇచ్చిన సలహా మేరకు ఒకటి కంటికి ఆపరేషను. ఆయనకి కంటి లోపల పీడనం కూడా గతంలో అధికంగా ఉండేది. ఈ లోపల పీడనము, ఆ లోపల ద్రవము యొక్క పీడనం పెరగటాన్ని వైద్య పరిభాషలో గ్లాకోమా అంటారు. అది కూడా క్లోజ్డ్ యాంగిల్ గ్లాకోమా అంటారు. తర్వాత ఆయనకి చర్మంపై వచ్చిన దద్దుర్లు సమస్యలు, వాటికి హైదరాబాదులో గచ్చిబౌలి నుండి ఏఐజీ ఆసుపత్రిలో వివిధ రకాల వైద్య పరీక్షలు, ఆయన వ్యక్తిగత డాక్టర్లతో సలహాలు సంప్రదింపులు పొందటం. ఇది కేవలం ఆయనకిచ్చిన బెయిలు వైద్యానికి మాత్రమే పరిమితము చేయాలి. హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీరు ఎక్కడా కూడా రాజకీయపరమైన ర్యాలీలు నిర్వహించకూడదు, మీపై పెట్టిన కేసుల గురించి పత్రికా సమావేశాలు నిర్వహించకూడదు, రాజకీయపరమైన తెలుగుదేశం పార్టీ సభలు సమావేశాలకు హాజరు కాకూడదు. ఈ విధంగా షరతులు పెట్టడం వల్ల మధ్యంతర బెయిలు వైద్య కారణాల వల్ల ఆశించిన ప్రయోజనం లభించదు. ఇది కూడా అక్కడ రాజమండ్రి జైలులో ఉన్న ఖైదీ, జైల్లో ఉన్న ఖైదీ బదులు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న ఖైదీ, ఇప్పుడు కూడా ఆయన హోదా ఖైదీనే. నవంబర్ 8, 9 చంద్రబాబు నాయుడుపై ఉన్న కేసులు సుప్రీంకోర్టులో అక్కడ వాదోపవాదాలు జరగబోతున్నాయి. నవంబర్ 8 ఒక కీలకమైన తీర్పు రావచ్చు అని అక్కడ ఈ 17A రాష్ట్ర గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి తీసుకోని కారణం వల్ల అసలు మీరు నమోదు చేసిన FIR చెల్లదు అని దాన్ని రద్దు చేసేస్తే ఈ కేసు పోతుంది. కానీ ఏం జరుగుతుందనేది ఉత్కంఠ. 2000 పేజీలలో వివిధ సాక్షుల యొక్క వాంగ్మూలాలు, సిఐడి వాంగ్మూలాలే కాకుండా న్యాయస్థానంలో ఉన్నతాధికారుల నుంచి నమోదు చేసిన వాంగ్మూలం కూడా ఉంది. IAS అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలు ఉన్నాయి. ఆ 2000 పేజీల్లో ACB కోర్టు న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఏదో లోపల కొంత తేడా ఉన్నది, ఎందుకు ఇంతమంది అధికారులు వచ్చి వాంగ్మూలాలు ఇస్తారు, చంద్రబాబు నాయుడుపై ఉద్దేశపూర్వకంగా ఏం చెప్పరు కదా అని చెప్పి, కనుక దాంట్లో ఏయో కొన్ని లొసుగులు ఉన్నట్టుగా ఉన్నాయని భావించి ACB కోర్టు జిల్లా జడ్జి ఆమె రిమాండ్కి ఇవ్వటం, హైకోర్టు ఏకీభవించడం, సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠ. మధ్యంతర బెయిల్ వల్ల ఏం ప్రయోజనం ఉండదు, రెగ్యులర్ బెయిల్ రావాలి. రెగ్యులర్ బెయిల్ వస్తే జగన్మోహన్ రెడ్డి లాగా అన్ని వెసులుబాట్లు ఉంటాయి. కేవలం విదేశాలకు వెళ్ళాల్సినప్పుడు మాత్రం అనుమతి తీసుకుని వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన మీద కేసులు ఏం పోలా, ఆయన మీద CBI పెట్టిన కేసులు, ED కేసులు అన్నీ అలా ఉన్నాయి. నేను ముఖ్యమంత్రిగా చాలా బిజీగా ఉన్న కారణం వల్ల నేను వ్యక్తిగతంగా CBI కోర్టుకు హాజరు కాలేను, అందువల్ల నా తరపున న్యాయవాది వచ్చి మీకు కావాల్సిన సమాచారం ఇస్తారు అని చెప్పారు. ఆయన బెయిల్ మీద కొనసాగుతున్న ఆయన కూడా నిందితుడే. చంద్రబాబు నాయుడు ఆయన రిమాండ్ ఖైదీ కానీ శిక్ష పడిన ఖైదీ కాదు. ఇది ప్రజల్లో కొంత అయోమయం ఉంది. రిమాండ్ ఖైదీ ఏంటి, శిక్ష పడిన ఖైదీ ఏంటండి?
రిమాండ్ ఖైదీ అనగా కేసు లోతైన విచారణ జరుగుతున్న సమయంలో సాక్షులపై ఒత్తిడి తెస్తారని, సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉన్నదని కీలకమైన వ్యక్తులను జైల్లో పెడతారు. ఈ రిమాండ్ ఖైదీలు వాళ్ళు తప్పు చేశారని కాదు, ఈ ప్రభావాన్ని కేసుని తప్పుదారి పట్టించకుండా కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులను విచారణ చేసే సమయములో వీళ్ళ యొక్క జోక్యాన్ని నివారించడానికి రిమాండ్లో ఉంచడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఏదైనా ఒత్తిడి తెస్తాడేమో అని, సాక్ష్యాలు తారుమారు చేస్తాడేమో అని, ఇలాంటివి జరగకుండా నివారించడానికి రిమాండ్ ఖైదీ. ఆయన కేవలం ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కానీ ఆరోపణలు నిరూపణ జరగలేదు. అది కోర్టులో న్యాయవాదుల మధ్య వాదోపవాదాలు జరిగిన తరువాత నేరారోపణ రుజువైతే, నేరము రుజువైన తర్వాత అప్పుడు నిందితుడల్లా నేరస్తుడవుతాడు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నిందితుడు. నేరము రుజువైతే నేరస్తుడవుతాడు. కనుక నేరస్తుడికి పడే శిక్ష అది వేరే. చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినంత మాత్రాన ఆయన ఏదో తప్పు చేశాడని కాదు, కేవలం సాక్షులపై ప్రభావము చూపకుండా, సాక్ష్యాధారాలను తారుమారు చేయకుండా ముందస్తుగా దర్యాప్తు సంస్థ అయిన సిఐడి తీసుకున్న చర్యతో ఏకీభవించి ఆయన్ని తాత్కాలికంగా ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా హాస్పిటల్లో ఉన్న ఆయన ఖైదీనే. అక్కడేమో నిందితుడు కారాగారంలో ఉన్నాడు, ఇక్కడ నిందితుడు హాస్పిటల్లో ఉన్నాడు. కనుక చాలామంది తెలుగుదేశం నాయకులు, శ్రేణులు ఆహా ఓహో చంద్రబాబు నాయుడు బెయిల్ మీద వచ్చేసాడు అనుకుంటున్నారు. వైద్య నిమిత్తము 1 నెల రోజులు మాత్రమే వైద్య చికిత్స కొరకు తనకు నచ్చిన హాస్పిటళ్లలో తన వ్యక్తిగత వైద్యులతో చికిత్స చేయించుకోవడానికి మాత్రమే అనుమతి. రేపు 9, 8, 9న అక్కడ సుప్రీంకోర్టులో వచ్చే తీర్పే చాలా కీలకం కాబోతా ఉంది. ఇది ఎలా ఉంటే జగన్మోహన్ రెడ్డి కేసు మీద కేసు, ఇప్పుడు స్కిల్ కేసు, నైపుణ్య శిక్షణ సంస్థ కేసు అయిపోయిన తర్వాత అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, అదైపోయినాక రాజధాని భూముల స్కామ్, అదైపోయినాక ఫైబర్ నెట్ కేసు, వీటితో పాటు ఇంకో కేసు రంగంలో దింపాడు. అదేంటి, దీంట్లో ఐఎస్ నరేష్ అని ఒక ఉన్నతాధికారి, ఆయన్ని మొదటి ముద్దాయి. 2 ఆనాటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. 3వ వ్యక్తిగా చంద్రబాబు నాయుడిని పెట్టారు. ఆ మద్యము లైసెన్సులు ఇచ్చే ప్రక్రియలో వీళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల 1,300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారు. ఇది కావాలని కుట్రపూరితంగా, ఉద్దేశపూర్వకంగా 1,300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయింది. ఇది ఎవరికో లాభం చేకూర్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రివిలేజ్ ఫీజు అనే దాన్ని కట్టకుండా చేశారు, అది రద్దు చేశారు అని ఆ కేసు ఇప్పుడు ఏసీబీ కోర్టు ముందుకు వచ్చింది. ఒక కేసులో బెయిల్ పొందినా మరొక కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి, జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటంటే ఆయన జైల్లో ఉండగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, దేశానికి లోక్సభ ఎలక్షన్లు పూర్తి చేయాలని ఉన్నాడు. ఇప్పుడు మొదటి కేసులో 53 రోజులు, సుమారుగా 2 నెలలు. ఇంకా 5 కేసులు ఉన్నాయి. ఈ 5 కేసులు మనకు తెలుసు. మొన్న ఆ ఎక్సైజ్ శాఖ గురించి ఎవరికీ తెలియదు. అది 4 రోజుల ముందు రంగంలో తెచ్చారు.
ఇంకా ఎన్ని కేసులు తవ్వి పెట్టారో ఎవరికీ తెలియదు, గోప్యంగా ఉంచారు. కనుక ఒకదానమ్మటి ఒకటి, ఒక కేసులో బెయిల్ వస్తే రెండో కేసులో మళ్ళీ అరెస్టు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యూహం లైన్గా కేసు మీద కేసు పెట్టి 6 నెలల పాటు చంద్రబాబు నాయుడు బయటికి రాకుండా చేసి, ఈ జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఈ 3 పార్టీల సమన్వయం ఆయనైతేనే బాగా చేస్తాడు. ఇప్పుడు ఈ పార్టీలకు మరి నాయకత్వం వహించే వ్యక్తి లేకుండా పోయాడు. అలా అయోమయానికి, గందరగోళానికి గురి చేసి 3 పొత్తు పెట్టుకుంటే గెలవడం తథ్యం. చంద్రబాబు నాయుడు కీలకం సమన్వయానికి. ఆయన అనుభవం, ఆయన అపర చాణక్యుడు లాంటివాడు. అందువల్ల ఆయన విశేషమైన 40 సంవత్సరాల రాజకీయ అనుభవంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి, ఏ సీటు ఎవరికి, ఏ పార్టీకి కేటాయించాలి, సముదాయించటం, తర్వాత నాయకులను ఒప్పించటం. ఆ విధంగా చంద్రబాబు నాయుడు జైలు బయట ఉంటే 3 పార్టీలు కలిసి 150 సీట్లు ఆంధ్రప్రదేశ్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది. అందువల్ల ఈ 3 పార్టీలను అయోమయానికి, గందరగోళానికి గురిచేసి మరి చుక్కాని లేని నావలా చేద్దాం తెలుగుదేశం పార్టీని. అక్కడెవరు ఈరోజు నడిపించే నాయకుడు కరువయ్యాడు, అక్కడెవరు మగవాళ్ళు లేరు, అందుకనే భువనేశ్వర్ని లంగంలో దింపాడని విమర్శిస్తున్నారు వైఎస్ఆర్సీపీ. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే ఆనాడు మహిళలు కదా వచ్చింది. మరి అమ్మ విజయమ్మ, చెల్లెలు షర్మిల, వాళ్ళిద్దరిని వాడుకున్నాడు, వదిలేశాడు. యూజ్ అండ్ త్రో. వాళ్ళిద్దరు పాపం ఎండనక, వాననక, రాత్రి అనక, పగలనక, గొంతు బొంగురు పోయేలా, పాదాలకు బొబ్బలెక్కేలా వాళ్ళిద్దరూ ప్రచారం చేస్తే, పాదయాత్ర కొనసాగిస్తే వీళ్ళకు దక్కిన గౌరవం, అమ్మకు చెల్లెలకు దక్కిన గౌరవం ఏంటంటే, వాళ్ళిద్దరూ మీరు పొండి పక్క రాష్ట్రంలో నివసించండి, మీకు ఇక్కడ ఏమీ లేదు, మీకేం పదవులు ఇవ్వను, అసలు మీరు ఇక్కడ అనవసరం, మీ వల్ల ఒరిగింది ఏమీ లేదు, అంతా నా ఘనతే అని చెప్పి తల్లిని చెల్లెలికి సహాయం చేయలేనివాడు, తల్లికి చెల్లెల్ని గౌరవించలేని వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమి మేలు చేస్తాడని గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలు చర్చించుకునే పరిస్థితి వచ్చింది. ముందు నీ అమ్మని, నీ చెల్లెల్ని ఉద్ధరించినైనా తర్వాత మమ్మల్ని ఉద్ధరిద్దు. కానీ పాపం నిన్ను నమ్ముకునే వాళ్ళు ఎంతో శ్రమపడ్డారు. కనుక ఆనాడు మహిళలే కదా ప్రచారం చేసింది. ఈరోజు భువనేశ్వరి ప్రచారం చేస్తుంటే న్యాయం గెలవాలి అంటే హేళన చేస్తున్నారు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు. ఏదేమైనా న్యాయస్థానాల్లో ఇప్పుడు 3 లెవెల్స్లో ఉంది. 1 విజయవాడలో ఉండే ఏసీబీ కోర్టు, 2 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, 3 సుప్రీంకోర్టు. చంద్రబాబు నాయుడు న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదులు కూడా ఏసీబీ కోర్టుతో మొదలెట్టి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతున్నారు. అన్ని విషయాలు సుప్రీంకోర్టు పర్యవేక్షణ చేస్తుంది కనుక రాష్ట్ర హైకోర్టు, ఏసీబీ కోర్టు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వీళ్ళు ఇచ్చే మధ్యంతర ఉత్తర్వులు కానీ, తుది జడ్జిమెంటును కానీ సుప్రీంకోర్టుకు దృష్టికి వెళుతున్న కారణం వల్ల చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తూ తొనకకుండా, బెనకకుండా ఎవరైతే ఏమి, ఓ పక్క ప్రభుత్వం ఉండొచ్చు, మరో పక్క మాజీ ముఖ్యమంత్రి ఉండవచ్చు, ఈ న్యాయమూర్తులు ఎవరు కూడా ప్రభుత్వము నుంచి జీతాలు పొందేవాళ్ళు కాదు. వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఉండే న్యాయ వ్యవస్థ, అందరు జడ్జిలు కూడా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కంట్రోల్లో, నియంత్రణలో ఉంటారు. వాళ్ళ నియామకాలు, ప్రమోషన్లు, జీతభత్యాలు అన్నీ కూడా రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తే నిర్ణయిస్తాడు. అందువల్ల ప్రభుత్వము ఎటువంటి జోక్యం చేసుకునే అవకాశం లేదు. మాజీ ముఖ్యమంత్రి అయినా, ప్రస్తుత ముఖ్యమంత్రి అయినా,
వాళ్ళ యొక్క ధోరణి ఏమాత్రం మారదు. వాళ్ళు న్యాయ వ్యవస్థలో ఉన్నవారు ఎవరికీ ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు, ఒత్తిళ్లకు గురి కావాల్సిన అవసరం లేదు. ఇక ఒకసారి ఆ స్థానానికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఎవ్వరూ తీసేయలేరు. జిల్లా కోర్టు న్యాయమూర్తిని ఎవరూ తీసేయలేరు. తీసేయాలంటే రాష్ట్రపతి తీసేయాలి. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఆయన కూడా ఎవరేం చేయలేరు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వాళ్ళు ప్రత్యక్షంగా రాష్ట్రపతి కింద పనిచేస్తుంటారు. కనుక కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఎటువంటి ప్రభావం చూపలేరు. అట్లాగే రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ, రాష్ట్ర న్యాయమూర్తులపై కానీ, జిల్లా జడ్జిలపై కానీ, కింది స్థాయి కోర్టులో ఉండే జడ్జిలపై ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం లేదు. ఇది చంద్రబాబు నాయుడు వ్యవహారం హై ప్రొఫైల్ కేసు కనుక ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టులో నిశితముగా పరిశీలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి రాష్ట్ర న్యాయ పరిపాలన చూసేది రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. దేశంలో ఉండే న్యాయ వ్యవస్థను పర్యవేక్షించేది, పరిరక్షించేది, కాపాడేది, న్యాయదేవతకు అండగా నిలబడేది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆయన కూడా ఈ కేసు వ్యవహారం ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో ప్రత్యక్ష సమాచారం, పరోక్ష సమాచారం ఆయన సేకరిస్తూ న్యాయమే ప్రజ్వల్య జిల్లా, మానవ హక్కులు, చట్టానికి విలువ ఇస్తూ ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా ఈరోజు న్యాయ వ్యవస్థ పనిచేయటం చాలా సంతోషకరం. కనుక సామాన్య ప్రజలు మధ్యంతర బెయిలు, వైద్య పరీక్షలకు, చికిత్సకి ఇచ్చిన బెయిల్ని సాధారణ బెయిల్గా పరిగణించకూడదు. ఇది ఎందుకు ఉపయోగపడేది కాదు. ఆ జైల్లో ఉండే బదులు ఇక్కడ ఇంట్లోనో హాస్పిటల్లో ఉంటారు. ఆయనపై పక్కన ఎప్పుడు పోలీసులు ఉంటారు. సెల్ ఫోన్ ఇవ్వరు. ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిబంధనలు, షరతులు ఉన్నాయో అవన్నీ కూడా హాస్పిటల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా కూడా ప్రస్తుతం వర్తిస్తాయి. అందరూ కూడా నవంబర్ 8, నవంబర్ 9న సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందించబోతుంది అని ఆ యొక్క తీర్పు కోసం ఎదురు చూస్తున్న తరుణంలో కొంత ఊరట అంతే. చంద్రబాబు నాయుడు వంటిపై దద్దుర్లు, చికిత్స ఉన్నది, కంటి శుక్లాలు ఆపరేషన్ చేస్తారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. బరువు తగ్గిపోయాడు అని కుటుంబ సభ్యులు అంటారు. ప్రభుత్వం ఏమో ఏం తగ్గలేదు, ఆయన ఇక్కడ వచ్చినప్పుడు ఎంత ఉన్నాడో అంతే ఉన్నాడని. బరువు అనేది పెద్ద ఇది వ్యవహారం ఏం కాదు. మరి ఆయనకి ఏసీ కావాలని గవర్నమెంట్ డాక్టర్లు చెప్తే ఏసీ పెట్టారు. అందువల్ల సుప్రీంకోర్టు నవంబర్ 8న 9న ఇచ్చే తీర్పే కీలకం కాబోతా ఉంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో కనీసము 6 నెలల పాటు సార్వత్రిక అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకు చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచాలనే సంకల్పంతో ఉన్నారు. ఆయన ఒక లెటర్ రాయటం జరిగింది. భద్రతా కారణాలు ఉన్నాయి, ఇక్కడ మాజీ నక్సలైట్లు ఉన్నారు, ఇక్కడ గంజాయి బ్యాచ్ ఉంది, గంజాయి అక్రమ రవాణా చేసేవాళ్ళు ఉన్నారు, నాకు ప్రాణహాని ఉన్నదంటే ఆయనకి ప్రాణహాని లేని సురక్షితమైన మరొక జైలుకు మారుస్తారు. అవసరమైతే ఆయన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జైలే కాకుండా న్యాయస్థానం అవకాశం ఇస్తే పక్క రాష్ట్రాలు ఉండే జైల్లో పెట్టే కూడా అవకాశం ఉంది. జైలులో భద్రత ఇవ్వడానికి న్యాయమూర్తులు ఏమాత్రం వెనుకంజ వేరు. చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు, ఈయన హై ప్రొఫైల్ వ్యక్తి, ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఒక లెటర్ వచ్చింది. చంద్రబాబు నాయుడిని దాడి చేస్తాము, ఆయన తడాకా చూస్తామని రాశారని అన్నప్పుడు సురక్షితమైన జైలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉండే జైలుకైనా పంపించే అధికారము న్యాయ వ్యవస్థకు ఉంది. జిల్లా
ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ప్రభుత్వానికి సూచన ఇవ్వచ్చు. దేశంలో చంద్రబాబు నాయుడు యొక్క జెడ్ కేటగిరీ భద్రతా దృష్ట్యా మీరు మంచి సురక్షితమైన 3 జైళ్ళ జాబితా ఇమ్మని అడగచ్చు. 3 పేర్లు అడగచ్చు. ఆ 3 పేర్లలో ఏసీబీ న్యాయమూర్తి ఎంపిక చేసి రాజమండ్రి కారాగారం నుంచి వేరే జైలుకి మార్చే అవకాశం ఉంది. సాధారణంగా జైల్లో ఉండే వాళ్ళకి ఎవరు ఏసీ పెట్టరు, వాళ్ళ యొక్క నియమ నిబంధనలు అంగీకరించవు. కానీ గవర్నమెంట్ డాక్టర్ల యొక్క సలహా మేరకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశం ఇచ్చారు. జైల్లో పెట్టండి ఏసీ అంటే న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం మరి జైలు మాన్యువల్ ప్రకారం ఏసీ పెట్టే అవకాశం లేకపోయినా పెట్టారు. కనుక ఆ జైలు నుంచి మార్చి జెడ్ కేటగిరీ ఉన్న వ్యక్తికి 100కి 100 భద్రత ఉండి ఆయనపై దాడి చేసే అవకాశం ఉన్న ఈ అతివాదులు గంజాయి బ్యాచ్ లేని జైలుకి తరలించి అక్కడ కొనసాగించే అవకాశం కూడా ఉందని చెప్పి న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, నాయకులకు, కుటుంబ సభ్యులకు ఆరోగ్య కారణాల రీత్యా వచ్చిన మధ్యంతర బెయిలు తాత్కాలిక ఊరట మాత్రమే. 8, 9 నవంబర్న సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పు అదొక చారిత్రాత్మకమైన తీర్పు, భావి తరాలకు తీర్పు కాబోతుంది. వాళ్ళు ఏం చెప్తారో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. కేవలం తెలుగు ప్రజలే కాదు, భారతదేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు, విజ్ఞులు, మేధావులు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు కూడా ఏం కాబోతుంది సుప్రీంకోర్టు న్యాయమూర్తి అని చెప్పి ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.